సుక్క నీళ్లు కూడా ఈడ్చేది లేదంటూరు సర్కారోళ్ళు. అసలు నీళ్ళన్నీ తీసుకుపోయి పక్క రాష్ట్రాలను తడుపుతున్నదే మీరు అని అంటూరు ఎగస్ పార్టీలు. పార్టీల నడుమ నీళ్ళ జవడం ఎప్పుడు చూసినా నిప్పు లెక్క రగులుతూనే ఉంటుంది. తెలంగాణలోనైతే కార్ పార్టీలు తాపకోసారి షే పార్టీలకు సూటి పెడుతూనే ఉంటారు. ప్రాజెక్టులు పర్మిషన్ల ముచ్చట్ల మీద పంచాది మోపు చేస్తూనే ఉంటారు. ఇక చూడుర్రి మాజీ నీళ్ళ మంత్రి ఏమన్నాడు. గోదావరి గంగమ్మ అన్ని ఊర్లను కలుపుకుంటా అన్ని దిక్కులా సమానంగానే పారుతుంది కానీ ఆ గంగ నీళ్లను పంచుకునే కానీ రాష్ట్రాల నడుమ పంచాయతీలు అవుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్త పంచాయతీ ఏంటిదంటే ఇప్పటికే తెలంగాణలో అన్ని పర్మిషన్లతోని పనులు చాలు చేసుకున్న ప్రాజెక్టులకు సుత మళ్ళా కొర్రీలు పెడుతున్నారట. అట్లిట్లా చేసి మళ్ళా తెలంగాణ పబ్లిక్ లాస్ అయ్యేటట్టు చేస్తాన్లట అని గులాబీ లీడర్లే మైకుల ముంగటికి వచ్చి గట్టిగా కోపానికి వస్తుండ్రు. అన్ని అభ్యంతరాలు తెలిపిన తర్వాత జీఆర్ఎంబీ పరిశీలన తర్వాత సిడబ్ల్యూసి పరిశీలన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, చెనాకా కరోటా కావచ్చు, ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చే సీతారామ లాంటి ప్రాజెక్టు, ఇటు మంథనిలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈరోజు జీఆర్ఎంబీ ఈ ప్రాజెక్టుల అనుమతులను తిరిగి పరిశీలించాలి, ఈ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, ఈ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు తగ్గించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కోరితే ఇవాళ జీఆర్ఎంబీ ఎజెండాలో వచ్చింది. 7 ప్రాజెక్టులతోని ఎటువంటి తిప్పలు లేదని అప్పట్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళా కొత్త కయ్యమేటికి ఇస్తానని అడగబట్టిండు మాజీ మంత్రి. అంతేకాదు పక్క రాష్ట్ర పోళ్ళు గా తీరుగా చేస్తా అంటే సర్కారు వాళ్ళు ఏం చేస్తానని గరం అయిండు. అంటే ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మీద దాడికి పాల్పడతా ఉంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల అనుమతులు ఆగిపోతున్నాయి, ఒకవైపు ఇప్పటికే అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి డిపిఆర్లు తిరిగి వాపసు వస్తున్నాయి. మరొక వైపు ఇప్పుడు అసలు ఇక మీ ప్రాజెక్టులకు ఆల్రెడీ ఇచ్చిన అనుమతులే రద్దు చేస్తామనేటువంటి జరుగుతూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతూ ఉందా? అసలు ఈ ఎజెండాలో ఎట్లా వచ్చింది? మరి ఆ జీఆర్ఎంబీలో తెలంగాణ ఇంజనీర్లు కూడా పనిచేస్తారు కదా, కనీసం సోయి లేకుండా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? గిట్లా అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాన్లు, ప్రాజెక్టులకు పర్మిషన్లు రద్దు అయితే ఆగమాగం అవుతుంది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు అసలు ప్రాజెక్టుల గురించి మాట్లాడనే వద్దు కారు పార్టీ వాళ్ళు అనబట్టిరు చెయ్యి పార్టీ లీడర్లు. 10 ఏళ్ళు అన్ని ప్రాజెక్టులను పాడావు పెట్టిండ్రు, ఇప్పుడు వచ్చి అట్లిట్లా అంటాన్రు. గోదాట్లకేంచి సుక్క నీళ్లు కూడా ఎవరికి ఇడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. తాపకోసారి మంత్రులు మైకుల ముంగడికి వచ్చి మంచిగానే అరుచుకుంటాన్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే అసెంబ్లీ మీటింగులలో సుత ప్రాజెక్టుల మీద చర్చ పెట్టాలని అడుగుతారట గులాబీ లీడర్లు. మరి ఇక చూడాలే పంచాయతీ ఎట్టని అడుగుతుందో ఏమో.